కాంతా సినిమా చూసాను మావా. ఎలా ఉంది అంటే సింఫనీ 99% మందికి నచ్చుతుంది. 99% మందికి అస్సలు నచ్చదు. అస్సలు నచ్చదని ఎందుకన్నానంటే దీంట్లో ఒక మాస్ మసాలా సీన్ లేదు. ఐటెమ్ సాంగ్స్, డాన్సులు ఏం పెద్దగా లేవు. అలాంటి వాళ్ళకైతే ఈ సినిమా అస్సలు ఎక్కదు. అండ్ ఓన్లీ పర్ఫార్మెన్స్ బేస్డ్ డ్రామా బేస్డ్ కంటెంట్ నచ్చిన వాళ్ళకైతే ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. సో ఇప్పుడు ఒక్క నిమిషం నా బాధ చెప్పుకుంటాను. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా ఎవరైనా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. 51లో ఉన్నామండి సబ్స్క్రైబర్ కౌంట్. చాలా అంటే చాలా లిస్ట్ లో ఉన్నాం. ప్రీవియస్ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. ప్రతి వీడియోకి కొత్తగా ఏదో ఒకటి తీసుకొని వస్తూనే ఉన్నాను. ప్రతి సినిమాని, నాకు నచ్చిన సినిమాని నేను బాగున్న సినిమాకి మంచి రేటింగ్స్ ఇస్తున్నాను, బాగలేని సినిమాకి రాడ్ అనే చెప్తున్నాను. ఒకవేళ మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు వీడియోస్ ఫాస్ట్ గా చేద్దాం అనుకున్నాను. బికాస్ ఆఫ్ ఆఫీస్ వర్క్, ఇటు సినిమాలు, ఇటు ఆఫీస్ వర్క్, ఇవన్నీ వీడియో షూట్ చేసి పెట్టడం, ఇవంతా చాలా ఇబ్బందిగా ఉంది. అసలు టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలో అర్థమే కావట్లేదు. యాక్చువల్లీ మార్నింగ్ 11 o'clock సినిమా చూసి వచ్చాను. 3 గంటలకు 4 గంటలకు నేను వీడియో తీయాలి. కానీ ఆఫీస్ వర్క్ ఉండడం వల్ల అక్కడ నుండి ఇంటికి రావడానికి 7 అయిపోయింది. 7 తర్వాత మళ్ళీ కూర్చొని కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి స్క్రిప్ట్ రాసుకొని మళ్ళీ వీడియోని షూట్ చేసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసే వరకు రేపు పొద్దున అయిపోద్ది. ఆల్రెడీ ఈ సినిమా రివ్యూస్ చాలా మంది యూట్యూబర్స్ ఆల్రెడీ పెట్టేశారు. అందరికన్నా లాస్ట్ నేనే అయి ఉంటాను. సో వాట్ ఎవర్, కొంచెం నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా అంటే చాలా లీస్ట్ కౌంట్ లో ఉన్నాము. వ్యూస్ కూడా పెద్దగా రావట్లేదు. ఒక ఒక వీడియోకి అయితే ఓన్లీ 15 మెంబర్స్ మాత్రమే చూశారు. షార్ట్స్ కి అయితే బాగానే వెళ్తున్నాయి, ఒక 1K వరకు. లైక్స్ కూడా బాగానే వస్తున్నాయి, ఒక 20-30 వరకు. బట్ లాంగ్ వీడియోస్ కి పెద్దగా ఏం రావట్లేదు. జస్ట్ ఒక లాంగ్ వీడియోకి నా హైయెస్ట్ వ్యూ ఉన్నది 1K. అది ఓజీ సినిమాకి చేసింది. తక్కువ అంటే తక్కువ వ్యూస్ ఉన్నది మాత్రం రీసెంట్ గా ఒక సినిమా చేశాను, మన తిరువీర్ది ద గ్రేట్ ఫోటోషూట్, ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్. ఆ వీడియోకి అయితే 15 మెంబర్స్ వ్యూస్ మాత్రమే వచ్చాయి. దయచేసి మంచి సినిమాల్ని కూడా చూడండి. అండ్ కాంతా రివ్యూకి వచ్చేసరికి నాకేమనిపించిందో చెప్తాను. సో ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది దుల్కర్ సల్మాన్. దుల్కర్ సల్మాన్ ఈజ్ అ రెట్రో కింగ్ అనే చెప్పాలండి. రెట్రో క్యారెక్టర్, కొంచెం డిస్టర్బెన్స్, డాగ్ సౌండ్ వస్తుంది, కొంచెం లైట్ తీసుకోండి. బట్ ఫైన్, కొంచెం గట్టిగా మాట్లాడడానికి ట్రై చేస్తా. సో దుల్కర్ సల్మాన్ రెట్రో కింగ్ అండి. ఆయన ప్రీవియస్ సినిమా సీతారామం తీసుకున్న, లక్కీ భాస్కర్ తీసుకున్న, అంతకుముందు మహానటి సినిమా తీసుకున్న, ఈ 3 సినిమాలు కూడా మొత్తం రెట్రో క్యారెక్టర్. అండ్ లోకాలో చిన్న కేమియో ఇచ్చారు, అది కూడా కొంచెం రెట్రో స్టైల్లోనే ఉంది. అండ్ అసలు ఒక రెట్రో క్యారెక్టర్ చేయాలంటే దుల్కర్ సల్మాన్ అనే ట్యాగ్ లైన్ పడిపోయేలాగుంది. కొంచెం పాస్ట్ జనరేషన్ కూడా తీస్తే బాగుండు అనిపించింది. బట్ రెట్రో క్యారెక్టర్ లో దుల్కర్ సల్మాన్ ని మించిన వాడైతే లేడు అనిపించింది. అంత బాగా చేశారు. అండ్ సముద్రఖని గారి గురించి కొత్తగా పడుకోవడానికి ఏం లేదు. ఆయన ఆబ్వియస్లీ గ్రేట్ డైరెక్టర్ అండ్ గ్రేట్ యాక్టర్. మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ దొరికితే ఆయన జీవించేస్తారు. ఈ సినిమాలో అయ్యా అనే క్యారెక్టర్ లో ఎంత బాగా బ్యూటిఫుల్ గా వేశారు, అంత చాలా బాగుంది. అండ్ దుల్కర్ సల్మాన్ కి అండ్ సముద్రఖనికి వచ్చే ఈగో క్లాషెస్ వల్ల ఈ సినిమా అసలు ఎలా టర్న్ అయింది అని చాలా బాగా చూపించారు. వాళ్ళిద్దరు ఈగో ఎలా కొట్టుకుంటున్నారు, ఎవరు నెగ్గుతున్నారు అన్నది చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. ఒక చెంపదెబ్బ సీన్ ఉంటుందండి. ఆ చెంపదెబ్బ సీన్ లో సముద్రఖని గారు నువ్వా అంటే నేనా అన్నట్టు ఉంటారు. మధ్యలో భాగ్యశ్రీ గారిని పెట్టి చేస్తుంటారు. అండ్ భాగ్యశ్రీ విషయం చెప్తాను. అండ్ ఆ సీన్ లో నిజంగా దుల్కర్ సల్మాన్ యాక్టింగ్ ఎంత బాగుందంటే అంత బాగుంది. అండ్ సముద్రఖని గారి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, చెప్పాను కదా ఇంతకు ముందే. ఆయన కూడా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ రోల్ తీసుకున్నారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ భాగ్యశ్రీ విషయానికి వస్తే నిజంగా నాకు అమ్మాయి మీద 1% కూడా ఎక్స్పెక్టేషన్ లేదు. అయ్యప్ప స్వామి సాక్షిగా చెప్తున్నా, షీ డిడ్ ఎ పర్ఫార్మెన్స్. అసలు ఆ అమ్మాయి ప్రీవియస్ సినిమాలు అన్ని గ్లామర్ రోలే, బట్ ఈ సినిమాలో ఎంత బాగా న్యాచురల్ బ్యూటీ, అసలు ఎంత యాక్టింగ్ స్కోప్ ఉందో అంతా చేసేసింది.
సో భాగ్యశ్రీ గారిది నెక్స్ట్ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా ఉంది. ఆ సినిమాలో మాక్సిమం గ్లామర్ రోలే ఉంటుంది. అండ్ కొంచెం భాగ్యశ్రీ గారిని చూస్తే మహానటి సినిమా వైబ్స్ అయితే వచ్చాయి. కొంచెం ఆ సినిమాలో కీర్తి సురేష్ గారు చేశారు కదా, సేమ్ కొంచెం జాన్రా సేమ్ కాబట్టి అలాగే అనిపించింది. బట్ కీర్తి సురేష్ కి అండ్ భాగ్యశ్రీకి అసలు కంపేర్ చేయడానికే లేదు. ఎవరి యాక్టింగ్ వాళ్ళు ఎరగదీశారనే చెప్పాలి. నిజంగా చెప్తున్నా, అసలు భాగ్యశ్రీ మీద నాకు 1% కూడా హోప్ లేదు. తను ఇంత బాగా పర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్పి. అండ్ రానా విషయానికి వస్తే, రానా కొన్ని కొన్ని సీన్స్ లో బాగానే అనిపించింది, కొన్ని కొన్ని సీన్స్ లో అంత మెప్పించలేకపోయారు. ఏదో జస్ట్ ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లాగా వచ్చి హడావిడి చేసినట్టే అనిపించింది. బట్ ఆయన క్యారెక్టర్ అంతగా హైనైతే ఇవ్వదు సినిమాలో. అది రానా గారే కాదు, ఎవరైనా చేసే చిన్న క్యారెక్టర్ లాగే అనిపించింది. కొంచెం హడావిడి చేస్తూ ఉంటారు. బట్ ఆయన కన్క్లూజన్ క్లైమాక్స్ లో కల్ప్రిట్ ఎవరో ఆయనకు తెలిసినా కూడా ఆయన పట్టుకోలేని, సో సారీ స్పాయిలర్ అయిపోతుంది. కల్ప్రిట్ ఎవరో తెలిసినా కూడా ఆయన కొంచెం అలా వదిలేసినట్టే అనిపించింది. బట్ రానా గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ వరకైతే టాప్ నాచ్ అని చెప్పలేం గానీ, బట్ ఓవరాల్ గా ఓకే. అండ్ బీజిఎం విషయానికి వస్తే, బీజిఎం చాలా అంటే చాలా బాగా కొట్టారు. ఆ బీజిఎం కూడా పీరియాడిక్ టైం బీజిఎం పాత సినిమాల్లో ఉండేది కాకుండా అది ప్లస్ కొంచెం మోడర్న్ ది మిక్స్ చేసి కొట్టినట్టుంది. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. వినేటప్పుడు ఒక్కొక్క సీన్ లో ఇంటెన్స్ సీన్ లో గానీ, ఈగో క్లాషెస్ వచ్చిన సీన్ లో గానీ ఆ బీజిఎం విన్నప్పుడు నిజంగా చాలా మంచి హైప్ నైతే ఇచ్చింది. సో ఇప్పుడు నెగటివ్ పాయింట్స్ విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా రన్ టైం వచ్చేసి 2 hours 45 minutes. నిజంగా చెప్తున్నాను, కొన్ని కొన్ని సీన్స్ బాగున్నాయని చెప్పి 2 hours 45 minutes అయితే నేను కూర్చోలేకపోయాను. కొంచెం సింపుల్ గా చెప్పుంటే బాగా అనిపించింది. దాన్ని లాగి 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 అసలు సాగదీశారు. ఒక సీరియల్ చూసినంత ఫీలింగ్ వచ్చింది. ఒక 10 minutes లాగుంటే ఒక మంచి మంచి షాట్ పడుతుంది, మళ్ళీ కొంతసేపు లాగుతున్నారు, మళ్ళీ మంచి షాట్ పడుతుంది, మళ్ళీ లాగుతున్నారు. ఇలా లాగి లాగి అసలు చిరాకు వచ్చేసింది సినిమా చూస్తుంటే కూడా. అండ్ సాంగ్స్ అయితే నాకు అసలు ఎక్కనే లేదు. అండ్ జాన్రా చేంజ్, ఫస్ట్ హాఫ్ అంతా డ్రామా బేస్డ్ మీద వెళ్ళిపోతుంది. అండ్ సెకండ్ హాఫ్ సడన్ గా ఇట్లా చేంజ్ అయిపోయి క్రైమ్ థ్రిల్లర్ లోకి వెళ్ళిపోతుంది. అసలు ఎవరు మర్డర్ చేశారు, కల్ప్రిట్ ఏంటి, అసలు మోటివ్ ఏంటి అన్నదంతా మనకి అసలు స్టార్టింగ్ లోనే అర్థమైపోతుంది. ఎప్పుడైతే ఆ మర్డర్ జరుగుతుందో, చంపింది ఇతనే, ఇతనికి ఈ మోటివే ఉంది అన్నట్టే చూపిస్తారు. బట్ క్లైమాక్స్ లో అంటే మనలో ఉన్న షెర్లాక్ హోమ్స్ బయటకు వచ్చేస్తాడు కదా, అలా నేను ముందే ఊహించేసుకున్నా. నేను ఇద్దరు ముగ్గురు అనుకున్నా, బట్ కంపల్సరీగా వీడే చంపుంటాడు అని అయితే నాకు అనిపించింది. మీకు కూడా అనిపించుంటే కింద కమెంట్ చేసి చెప్పండి. సో కంపల్సరీగా వీడే చంపుంటాడని అయితే నాకు అనిపించింది. ఇంకా లాస్ట్ కి ఎవరు చంపారు అన్నప్పుడు, ఇది మేము ముందే గెస్ చేసాం, ఇదేం పెద్ద ట్విస్టా అన్నట్టు అనిపించింది. ఆ లాగ్ వల్ల ఆ ట్విస్ట్ కూడా అంతలా ఎక్కలేదు. అండ్ స్టోరీ పరంగా పర్ఫార్మెన్స్ పరంగా సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. బట్ అందరికీ నచ్చకపోవచ్చు, కొంతమందికే నచ్చొచ్చు ఈ సినిమా. ఇలాంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ఆడవు, బట్ ఒక ఒక క్లాసిక్ లాగా అయితే మిగిలిపోతుంది. బీజిఎం వైజ్ గానీ, స్టోరీ వైజ్ గానీ, డ్రామా వైజ్ గానీ అవంతా ఒక క్లాసిక్ లాగా అయితే మిగిలిపోతుంది అని నాకు అనిపిస్తుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఆడుతుందా ఆడదా అన్నది కింద మీరే కమెంట్ చేసి చెప్పండి. సో ఓవరాల్ గా ఈ సినిమాకి నేను రివ్యూ చెప్పాను, బట్ రేటింగ్ అయితే నాకు ఇవ్వడం ఇష్టం లేదు. ఎందుకంటే 99% మందికి నచ్చుతుంది, 99% మందికి నచ్చదు అని చెప్పాను కదా. ఇప్పుడు నేను ఎందులో ఉన్నాను అంటే, నేను అందులో సగం ఇందులో సగం ఉన్నాను. నాకు 50% నచ్చింది, 50% నచ్చలేదు. అంటే నా ఫ్లాస్ నాకున్నాయి, ఆ సినిమాలో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. దానివల్ల నేను ఈ సినిమాకి రేటింగ్ ఇవ్వాలనుకున్నా. బట్ కొంచెం మంచి మంచి సీన్లు, మంచి పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇలాంటి సినిమాలు కూడా రావాలి అని, ఎలాగో మనం సినిమా లవర్స్ కాబట్టి సినిమా మీద సినిమా తీసే సినిమాలు రావాలని నాకు చాలా ఇష్టం. దానికోసమని నేను ఈ సినిమాకైతే రేటింగ్ ఇవ్వట్లేదు. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరు ఈ సినిమాకి ఎంత రేటింగ్ ఇస్తారో మీరే చెప్పండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.